అందరికీ కూడా జన విజ్ఞాన వేదిక తెలంగాణ వారు నిర్వహించే చెకుముకి సంబురాలకి ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తుంది. చెకుముకి సంబరాలు జన విజ్ఞాన వేదిక నిరంతరం ప్రతి సంవత్సరం కూడా దాదాపు 2 నెలల కాలం టైం తీసుకుని అనేక మంది సభ్యులను టీచర్లను ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వ సహకారం కొంత తీసుకుని ఈ చెకుముకి సంబరాలను నిర్వహిస్తుంది. వీటి ఉద్దేశం ఏమిటి అంటే ఈ టీనేజ్కి ఎంటర్ అయ్యేటటువంటి 8th, 9th, 10th క్లాస్ పిల్లలకి విజ్ఞాన శాస్త్రంపై కొంత అవగాహన కలిగించి సైంటిఫిక్ టెంపర్ని పెంచడం జన విజ్ఞాన వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ 8th, 9th, 10th విద్యార్థుల్ని టార్గెట్గా జన విజ్ఞాన వేదిక తెలంగాణ తీసుకుంటుంది. ఇదే విధంగా ఆంధ్రాలో కూడా జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ చెకుముకి సంబరాలను నిర్వహిస్తూ ఉంటారు ప్యారలల్గానే. వీళ్ళని తీసుకుని ముందు హై స్కూల్ లెవెల్లో ప్రథమ టెస్ట్ స్కూల్ లెవెల్లో కండక్ట్ చేస్తాము. అది 40 ప్రశ్నలతో పరీక్షలు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా రాసినప్పుడు ఈ 8th, 9th, 10th ప్రథమ స్థానాన్ని పొందిన వాళ్ళని ఒక టీమ్గా ఏర్పరిచి భవిష్యత్తులో వాళ్ళని ఆ స్కూల్ రిప్రజెంటేటివ్స్గా ఈ చెకుముకి సంబరాలకు నిర్ణయం చేసుకుంటాం. వీళ్ళని మండల స్థాయిలో మండల పోటీ కోసం తీసుకొస్తారు. ఆ మండలంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూల్ అన్నిటి నుంచి ఆయా స్కూళ్లలోని 1st, 2nd, 3rd వచ్చినటువంటి 8th, 9th, 10th క్లాసుల్లో విద్యార్థుల యొక్క టీముని ఏర్పరిచి మండల స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. ఇక్కడ ఎప్పుడైతే మండల స్థాయికి వచ్చారో స్కూల్ని రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు ముగ్గురు కలిసి. దీని ఉద్దేశం జన విజ్ఞాన వేదిక ఏమిటి అంటే రీడింగ్ ఎట్లా చేయాలి, ఆ వచ్చిన ముగ్గురు కూడా ఆయా క్లాసుల్లో నిష్ణాతులు కాబట్టి ఒకరి నుంచి ఒకరు అనుభవాలు నేర్చుకుంటూ ఎలా రీడ్ చేయాలి, ఎలా ప్రశ్నాపత్రాన్ని అర్థం చేసుకోవాలి అనే విషయాల్ని క్రిటికల్ గాను స్కిల్ఫుల్ గాను స్టడీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ గా మండల్ లెవెల్ నుంచి పెట్టకుండా టీమ్ గా తయారు చేసి ఆ స్కూల్ని మనం పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మండల స్థాయిలో మండల స్థాయిలో అన్ని స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళలో మళ్ళీ మెరిట్ గా సెలెక్ట్ చేసుకుని ఈ టీంని జిల్లా స్థాయికి పంపుతాం. డిఫరెంట్ మండలాల నుంచి జిల్లా స్థాయికి వచ్చినటువంటి ఈ టీంలే మళ్ళీ జిల్లాలో ఫస్ట్ గా వచ్చినటువంటి వాళ్ళను తీసుకుని రాష్ట్ర స్థాయికి పంపుతాం. అట్లా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలకి స్కూల్స్ రిప్రజెంట్ చేస్తుంటే ఈ స్కూల్ లెవెల్లో మాత్రం ఇండివిజువల్స్ పరీక్ష రాస్తూ ఉంటారు. ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఒకరితో ఒకరు ఫ్రీగా మాట్లాడుతూ ఒక క్వశ్చన్ పేపర్ని, మా క్వశ్చన్ పేపర్ కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ టైప్లో ఉండదు. స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి రీడింగ్ ద్వారా, అదేవిధంగా క్రిటికల్ నాలెడ్జ్ని ఎట్లా పెంపొందించుకోవాలంటే ఒక ప్రశ్నకి ఎన్ని రకాలుగా మనం ఆన్సర్లు చేయగలుగుతాము, అందులో సరైనది ఏది, సైంటిఫిక్గా మనం ఏది నిర్ధారణ చేసుకోవాలనే డిస్కషన్ను వాళ్ళ మధ్యలో జరిగి వాళ్ళకి అండర్స్టాండింగ్ పెరిగి ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు కూడా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ విధానాన్ని మేము జన విజ్ఞాన వేదిక ద్వారా, ఇందులో ప్రొఫెసర్లు ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, టీచర్లు ఉంటారు, సమాజంలో అన్ని రంగాల నుంచి కూడా సభ్యులుగా దీనిలో ఉంటారు. కాబట్టి వారందరి యొక్క కంట్రిబ్యూషన్ ద్వారా ఇలాంటి పరీక్షను మేము కండక్ట్ చేయగలుగుతున్నాము. ఇది రాష్ట్ర స్థాయిది ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి ఆదిలాబాద్ జిల్లా హోస్ట్ చేస్తుంది. కాబట్టి ఆదిలాబాద్లోనే ఈ పరీక్ష జరుగుతుంది. 3 రోజులు ఇది జరుగుతుంది. నిజానికి దాన్ని పరీక్షను మేము సంబురాలు అంటాము. ఇది
ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంటే పిల్లలు అక్కడికి వచ్చిన తర్వాత చుట్టూ నేచర్ని కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఏమైనా ఇండస్ట్రీలు కానీ స్పెషల్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ కానీ ఉంటే వాటిని కూడా విజిట్ చేయించి అందులో ఏమి జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రకృతి ఇతర విద్యా సంస్థల నుంచి మనం వాళ్ళకి నాలెడ్జ్ నేర్పుతాము. దాని తర్వాత ముఖ్యంగా ఈ క్విజ్ ప్రోగ్రాం ఉంటుంది. ఈ క్విజ్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం, తర్వాత ర్యాపిడ్ ఫైర్ ఒకటి ఉంటుంది, ఎక్స్పెరిమెంటల్ ఉంటుంది, వీటికి తోడు విజువల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇచ్చి వాటి మీద ఈ పిల్లల అభిప్రాయాలని టీముల పరంగా తీసుకుంటాము. ఇంత శ్రమ 2 నెలలు దాదాపు పడి ఈ జన విజ్ఞాన వేదిక సభ్యులు లేకపోతే జన విజ్ఞాన వేదిక పిల్లల్లో కేవలం క్రియేటివిటీ, స్కిల్ఫుల్నెస్ ఇవి డెవలప్ చేయడానికే ప్రధానంగా నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. ఈ మూఢనమ్మకాలకు అగేనెస్ట్గా ఈ విజ్ఞాన శాస్త్ర అనుభవాలు కనుక పిల్లలు జీర్ణించుకోగలిగినట్లయితే, అర్థం చేసుకోగలిగినట్లయితే సమాజం చాలా వృద్ధి చెందుతుంది. అందుకే పిల్లలకి సైన్స్ పట్ల పూర్తిగా అవగాహన రావాలనే తపనతో జన విజ్ఞాన వేదిక నిరంతరం ఈ ప్రయత్నం చేస్తుంది. దీనికి మీ అందరూ కూడా ప్రభుత్వంతో పాటు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని నిరంతరం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.